నారాయణఖేడ్ మండలంలోని ఆనంద్ సాగర్ లో నిర్వహిస్తున్న మల్లన్న స్వామి జాతర కళ్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఈ జాతరలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ సిద్దు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. विराजो अधिपूरुषः सजातो अत्यरिष्टत पश्चाद्भूमिमतो पुरः यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे रुचं ब्राह्म्यं जयन्तः देवा अग्रे तदब्रुवन् मनसो जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षो शीर्ष्णोद्यो समवर्तत पद्भ्याम्भोमिरतिषष्टोत्प्रादो तथा लोकागो अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तौ आदित्यवर्णं तपसस्तु पारे सर्वाणि रूपाणि विजत्य धीरः नामानि कृत्वाभिवदधास्ते दाता पुरस्ताद्यमुजाजहार शक्रः प्रविद्वां प्रयुतश्चतस्रः त्वमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते विनाज प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजाय రైతులకు యాసంగికి రైతు బంధు ఎగ్గొడతా అంటున్నావు. ఇవాళ నీ పాలనలో ఏం జరిగింది మీరు కూడా ఆలోచించండి. విలేకరులు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఊరికి డంప్ యార్డ్ కట్టినాం, ట్రాక్టర్ కొన్నాం. ఇలా అన్ని ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో గ్రామాలు మెరిసినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. రైతులారా తస్మాత్ జాగ్రత్త. రైతు బంధు ఎగ్గొట్టే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే బోనస్ ఎగ్గొట్టిండు, పంటల బీమా ఎగ్గొట్టిండు, పోయిన సంవత్సరం యాసంగి రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఈ యాసంగిలో రైతు బంధు సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగ్గొట్టే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసిండు. ఓట్లు డబ్బల పడంగానే అసలు సూత్రం బయట పెడతాడు. ఇక కాంగ్రెస్ ను సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తేనే మీకు 2 పంటలకు బోనస్ వస్తుంది, 2 పంటలకు రైతు బంధు వస్తుంది, పంటల బీమా వస్తుంది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయినాక ఒక మాట. చెరువులకు ల్యాండ్ ఎక్విజేషన్ కూడా చేసినాం. అవి కూడా ఈరోజు ఆ చెరువుల పనులు నారాయణఖేడ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. బసవేశ్వర ప్రాజెక్టు కాళేశ్వరం నీళ్ళని తెచ్చి బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా నారాయణఖేడ్ అందోల్ నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తామంటే ఇవాళ బసవేశ్వరుని బంద్ పెట్టిండ్రు. నడుస్తుందా బసవేశ్వర? అటకెక్కిచ్చిండ్రు. అడిగేటోళ్ళే లేరు. మాయమాటలు చెప్పిండ్రు. ఇలా బసవేశ్వర బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది. ధరలు మాత్రం పెంచారు. బస్ టికెట్లు డబుల్ రేట్ అయింది. బస్సు టికెట్ల ధరలు పెంచిండ్రు, మందు సీసాల ధరలు, ఏది విస్కీ బీర్ల ధరలు పెంచిండ్రు. ఇంకేంది మన విత్తనాలు, జనుము జీలుగు విత్తనాల ధరలు పెంచిండ్రు. ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది ఒకటే సూత్రం, ధరలు పెంచు, కమిషన్లు దంచు. స్కీములు కేసీఆర్ ఇచ్చినవి బంద్ పెట్టు. ఇంతకు మించి మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా. బసవేశ్వర ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సంగమేశ్వర బసవేశ్వర, లేదంటే త్వరలో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు కోసం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది.
మేము ఉద్యమాలు చేపట్టక ముందే వెంటనే పనులు ప్రారంభించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ ఇచ్చిన చీరకు ఇంకేమంటాడు? నేను సారవెట్టిన అంటాడు. ఇచ్చింది ఒక చీర, ఆ ఇచ్చింది సగం మందికి, దానికి నేను సారవెట్టిన నాకు ఓట్లేయింది అంటుండు. నువ్వు సారే అంటే ఏంటిదా రేవంత్ రెడ్డి? మహాలక్ష్మి ఇస్తా అని చెప్పిన నువ్వు మహిళలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు కదా, గది ఇస్తే సారే పెట్టినట్టు. 2 నెలలు అయింది. 2 నెలలు అంటే 60,000 బాకీ పడ్డావు నువ్వు. నీ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. 2 ఏళ్ళు అంటే 60,000 ఒక్కొక్క మహిళకు బాకీ పడ్డావు కదా. ఇక 60,000 ఇచ్చి 2 చీరలు ఇస్తే నువ్వు సార పెట్టినా అన్నావు లెక్క. సార పెట్టలే, నువ్వు ఎగబెట్టినావు. నీ తులం బంగారం ఎగ్గొట్టినవు, 4,000 పింఛన్ ఎగ్గొట్టినవు, 60,000 మహాలక్ష్మి పైసలు అక్కజల్లులకు ఎగ్గొట్టినవు. ఆ కళ్యాణ లక్ష్మి అప్పుడు చెప్పని వచ్చు చెక్కులు, ఇప్పుడు పిల్లలు పుట్టినాక వస్తున్నాయి. నేను చెప్పలే, మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే, ఆయన పేరేంటో ఠాకూర్ ఎమ్మెల్యే సాబు చెక్కిస్తుంటే సంఖ్యలో పిల్లని పెట్టుకొని వచ్చింది ఆమె. ఆయన్ని అంటుండే, అయ్యో పిల్ల పుట్టినాక వచ్చిన చెక్ అంటుండే. నువ్వు పెళ్లికి చెక్కిస్తున్నావా, 21 దినానికి చెక్కిస్తున్నావా? ఇది పెళ్లికి ఇచ్చినట్లేదు, 21 దినానికి ఇచ్చినట్టున్నది. తులం బంగారం మాయమైంది, అది పెళ్లికి కాదు, పిల్ల పుట్టినాక 21 దినానికి చెక్కులు ఇస్తున్నావు నువ్వు. బారసాలనా ఏమంటావు? తొట్టెలకి ఇస్తున్నావు, అంతేనా? మరో ముఖ్యమైన విషయం రైతు భరోసా. నిన్న వ్యవసాయ మంత్రి సావు కబురు సల్లగా చెప్పిండు. యాసంగిలో సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇస్తాం, మిగతా భూములకు రైతు భరోసా ఎగ్గొడతాము అని చెప్పిండు వ్యవసాయ మంత్రి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఏమన్నావు రేవంత్ రెడ్డి అప్పుడు? నువ్వు కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, 3 పంటలకు ఇవ్వాలి అన్నాడు రేవంత్ రెడ్డి. కొందరు 3 పంటలు పండిస్తారు, రెండింటికి ఎట్లా ఇస్తావు, 3 పంటలకు ఇవ్వాలన్నాడు. మరి ఇప్పుడు ఏమంటుండు రేవంత్ రెడ్డి? 1 పంటకే ఇస్తారట్టుగా, సాగు చేసిన భూములకే ఇస్తా అంటుండు. రాష్ట్రంలో 65 లక్షల ఎకరాలు 1 పంటనే పండుతుంది. మన నారాయణ ఖేడ్ ఉంది, పత్తి ఉంటుంది. పత్తి 1 పంటనా 2 పంటలు వస్తుందా? అంటే ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ కానీ అన్ని జిల్లాలు 50-55 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండుతుంది. పత్తి అనేది 8 నెలల పంట. అంటే ఇప్పుడు పత్తి రైతుకు ఒకటేసారి నువ్వు రైతు బంధు ఇస్తావు, ఇంకోసారి ఎగ్గొడతావా? మా నారాయణ ఖేడ్లో, ఈ సంగారెడ్డిలో, నిజామాబాద్లో చెరుకు పండుతుంది. చెరుకు అనేటువంటిది 11 నెలల పంట. అంటే ఒకటేసారి ఇస్తావు రైతు బంధు చెరుకు? ఇప్పుడు మనం కూర్చున్నది పండ్ల తోట, మరి పండ్ల తోటలకు ఒకటే పంటకి ఇస్తావా, 2 పంటలకు ఇయ్యవా? కందులు వేస్తారు మా నారాయణ ఖేడ్లో. ఈ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల ఎకరాల్లో కంది పంట సాగవుతుంది. కంది అనేటువంటిది 8 నెలల పంటది. మరి కంది రైతులకు ఒకటేసారి ఇస్తావా రైతు బంధుగా? కందులు కానీ, మిరప కానీ, చెరుకు కానీ, పత్తి కానీ, ఆయిల్ పామ్ కానీ, పసుపు కానీ, పండ్ల తోటలు కానీ, ఇవన్నీ ఒకే పంట కదా. ఇవన్నీ కలిపితే 70 లక్షల ఎకరాలు ఉంటుంది. మరి ఇప్పుడు 70 లక్షల ఎకరాలకు ఇక నువ్వు ఎగబెట్టుడేనా ఇక రేవంత్ రెడ్డి? అప్పుడేమో 3 పంటలకు ఇవ్వంటివి, ఇప్పుడు 1 పంటకి ఇవ్వంటివి. దీనికి ఈ పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, జల్దీ ఎలక్షన్ పెట్టుకొని యాసంగిలో సగం మందికి రైతు బంధు ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.